కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, ఎట్లా ఉండే కరీంనగర్, కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉన్న కరీంనగర్ను ఎట్లా ఆగం పట్టించారు ఒక్కసారి చూడండి. ఎట్లా ఉండే డెవలప్మెంట్, బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ చేస్తే దాన్ని ఆపేసే, కేబుల్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపేసే, ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాన్ని మన కేసీఆర్ పేరెత్తని చెప్పేసి ఈ రోజు ఆపడం జరిగింది. అందుకే సోదరులారు ఆపని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓట్లేసిండ్రు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఎన్నో కారణం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. ఓటేసినందుకు మనసు పట్టినరా, తిమింగలం లెక్క గద్దలు లెక్క కోసుక తింటారు ఒక్కొక్కరిని. మొన్ననే చూసినాం, నేను హరీష్ అని వస్తున్నప్పుడు మానేరు వాగు నుంచి చూసుకొస్తాను, చూసినాం బిడ్డ, గద్ద లెక్క వాలిపోయారు. ఎందుకోసం ఆ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, మానేరు డ్యామ్ లో నీళ్లు నిల్వ వెరగాలని చెప్పేసి మట్టి తీసి నిల్వ వెళ్ళమని చెప్పిర్రు. కానీ మునుం పట్టినట్టు మునుం పట్టిర్రు, అటు పోయినరు, అటు ఏమైంది బిడ్డ మోయత్తు మచ్చరు దాకా తీసుకుంటా వేరు, ఇటు మిటుమానేరు దాకా కాజీపూర్ దాకా మొత్తం కూడా వేల ప్రొక్లాన్ని పెట్టుకొని తీస్తాను. అంటే ఒక్క 2 నెలల లోపలనే కోట్ల రూపాయల విలువ గల మన ఉసుకనెత్తుకపోతుంది వచ్చిండ్రు. అందుకే మా హరీష్ అన్న ఇప్పుడు మాట్లాడుతుండు, గద్ద లెక్క తనకపోతారు కాబట్టి ఈ సంపద కాపాడాల్సిన బాధ్యత మనది. సంపద కాపాడితే రేపు రాబోయే కాలంలో నీళ్లు ఆపి వ్యవసాయాలకు అవసరం పడతాయి. కాబట్టి ఆ సంపద కాపేందుకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముందుండాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, సాల్ రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసిండ్రు, రామరాజ్యం వచ్చింది. మనం 2 సంవత్సరాలు చేసినాం. ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టుండ్రి. ఈ 4-5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా బ్రహ్మాండ కేసీఆర్ గారు రామరాజ్యం వస్తుంది. ఒక్కసారి వచ్చినాక మళ్ళా 15 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ప్రభుత్వాన్ని మనం కలుపుతాం. కానీ ఒక్కటి మాత్రం మీ అందరి మనసులో మాట ఒకటి చెప్తా, అందరి మనసులో మాట నేను హరిచనకి చెప్తా, బరాబరే వీరందరూ పార్టీ కష్టకాలంలో కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, రాత్రి పండగ మనము పార్టీకి అండగా వచ్చినాం. కానీ మనం నిష్పెట్టిపోయారు కొంతమంది దొంగలు, వాళ్ళు మన ప్రభుత్వం రాగానే మళ్ళా నాసు పెట్టుకొని కూర్చుని రాద్దామని చెప్పి వాళ్ళని రానియకుండా చూసే బాధ్యత మనం హరిచన పెట్టాలి. ఇప్పటికే మనం అంటారు, మన కరిమల చాలా మంది వేరు, అన్న ఏమనుకోకే తెలుసో తెలియకో వేయనన్నా, నా మీద కేసులు పోయినా ఏమైనా ఛాన్స్ ఉందా అన్నాడు. నేను అన్న బిడ్డ నువ్వు వస్తే నేను పోతే కొంచెం నువ్వు రాని రాకిటని చెప్పిన. అటువంటి శక్తులను మనం అడ్డుకట్టారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు, అధికారంతో ఉన్నప్పుడు పైసలు సంపాదించుకొని పదవి సంపాదించుకొని అధికారం ముంగని మనం ఇచ్చిపెట్టిన వాళ్ళు మళ్ళీ అధికారం రాగానే వచ్చిన వారుగా కబద్దార్ అని చెప్పేసి మనందరూ ఇచ్చుకొని ఎవరైతే జెండా పట్టుకొని ఉన్నామో కాపాడుకున్నావో వీళ్ళను కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత మేము తీసుకోవడం చెప్పుకోసం మరొక్కసారి ఇదే ఉత్సాహంతో ఒక్కసారి స్టార్ట్ అయినాం. ఇదే ఉత్సాహం మళ్ళీ ఎన్నికలలో గెలిచే వరకు రసమని గెలిపించడంతో పాటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చేదాకా దయచేసి సోదరులారా ఇదే ఒక్కసారి మన జెండా పట్టుకున్నామంటే ఎన్నికలు అయ్యాక పార్టీని కాపాడుకుందాం. ఒక్కసారి పార్టీని కాపాడితే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ పార్టీని కాపాడాలి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు, మన బంగారు భవిష్యత్తు. లేకుంటే రాబోయే కాలం ఇలాగే కొనసాగితే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 పరిపాలన చేస్తే గిట్ట రాబోయే కాలంలో ఈ తెలంగాణ మరో ఛత్తీస్గఢ్ లాగా మారే అవకాశం ఉన్నది, మరో జార్ఖండ్ లాగా మారవచ్చింది. ఇప్పటికే పైసలు లేవు, అమ్ముదామంటే కొనుటోటి దిక్కులేడు, ఉన్న రాష్ట్రంలో పైసలన్నీ కూడా ఈ సంచులలో పట్టుకొని పోయి ఢిల్లీలో పడ్డాయి. అందుకే సోదరులారా ఇలాగే ఈ పార్టీ కొనసాగితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే, ఈ బీజేపీ ప్రభుత్వం కొనసాగితే మాత్రము రాబోయే కాలంలో తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతాయి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ డెఫినెట్ గా కేసీఆర్ ప్రభుత్వం కోసం ఇక్కడ నుంచే అహర్నిశ కష్టపడాలని దానికి మన రథసారథులుగా ఇటు ఒకసారి హరీష్ అన్న, ఇటు కేటీఆర్ గారు, వీళ్ళిద్దరు వల్ల డెఫినెట్ గా అందరికీ నమ్మకం ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో 85-90 సీట్లకు తక్కువ రాకుండా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పుకుంటూ డెఫినెట్ గా మనందరంగా పార్టీకి అండగాలని చెప్పేసి మా రసమైన గారిని మళ్ళీ బ్రహ్మాండంగా దీవించి గెలిపియాలి. మాకు అండగా ఉన్నాయనే అందరికీ పేరు నమస్కారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.